మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందించబోతున్నాను. అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాల సంఖ్యను అయితే పెంచారు. అందరూ కూడా చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి వార్డు సచివాలయంలోనూ అలాగే గ్రామ సచివాలయంలోనూ కూడా ఈ యొక్క పోస్టులు అయితే పెంచడం జరిగింది. అయితే అధికారిక వెబ్సైట్లో అయితే ఈరోజు మనకు అప్డేట్ చేయడం జరిగింది. కొద్ది గంటల క్రితమే దీన్ని అయితే అప్డేట్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని కేటగిరీలో అయితే చూపిస్తాను. మిగతా కేటగిరీకి సంబంధించి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి అధికారిక వెబ్సైట్ అనమాట. అఫీషియల్ వెబ్సైట్కి వచ్చినట్లయితే కనుక ఇలా మనకి అధికారిక వెబ్సైట్లో ఏదైతే ఉందో కిందికి ఇలా స్క్రోల్ చేస్తే మనకు చూస్తే కనుక ఇక్కడ కొంచెం చూడండి, వార్డు సెక్రటరీస్ ఇక్కడ ఉంది. వార్డు సెక్రటరీస్ అని ఉండి వేకెన్సీస్ రివైజ్డ్ టెంటివ్ వేకెన్సీ ఇచ్చారు. దీని తర్వాత మనకి ఇక్కడ ఒక్కటి చూడండి, ఇక్కడ మనకైతే డెస్క్టాప్లో అయితే ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి నోట్స్ ఏమి ఇచ్చారంటే కనుక ఈ యొక్క బి అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్, సి అంటే కరెంట్ వేకెన్సీస్ అని అయితే మనకైతే ఇక్కడ రావడం జరిగింది. సో దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ మీరైతే ఇక్కడ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే కనుక వార్డు సెక్రటరీ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ యొక్క నోటిఫికేషన్ అనేది అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో మీకు ఏ విధంగా ఎన్ని పోస్టులు పెరిగాయి అనేది అయితే క్లారిటీగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి న్యూ అని చూసారా, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క పోస్టులు అయితే పెంచడం జరిగింది. అయితే కింద వార్డు సచివాలయం చూసుకుంటే కనుక మనకి కింద అయితే ఉంది. ఇది వార్డు సచివాలయంలో చూసుకుంటే కనుక మనకి చూడండి, ఇవన్నీ వార్డు సెక్రటరీ కానీ అలాగే వ్యాకెన్సీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ కానీ ఇవన్నీ కూడా. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి విఆర్ఓ కానివ్వండి, ఇంకా వీటికి కూడా పెంచడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి. తర్వాత ఇగో మనకి గ్రామ సచివాలయంలో కూడా ఇక్కడ చూడండి ఏదైతే న్యూ ఉంది విఆర్ఓ గ్రేడ్ 2 వచ్చేసి వీటిలో కూడా చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే కనుక విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ తర్వాత ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి వార్డు సచివాలయంలో అయితే కనుక ఆల్మోస్ట్ చూసుకోండి మనకి అప్డేటెడ్ వార్డు సెక్రటరీస్ అనమాట. ఇది మనకి గ్రామ సచివాలయం వచ్చి నిన్న అప్డేట్ చేశారు. అయితే ఇక్కడ వార్డు సచివాలయం వచ్చి ఇప్పుడే కొద్ది గంటల ఒక 2 hours బ్యాక్ అయితే దీన్ని అయితే ఇక్కడ ఎడిట్ చేయడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఏది చూద్దామంటే కనుక వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అయితే క్లిక్ చేస్తాను. ఓకే, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ క్లిక్ చేస్తే కనుక నోటిఫికేషన్ అనేది అయితే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, వన్స్ ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ అయ్యిందంటే కనుక మనం అది చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో డౌన్లోడ్ అయ్యింది, మనకు నోటిఫికేషన్ అనేది కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్లో మనకు చూసుకుంటే కనుక చూడండి ఎక్కడెక్కడ పోస్టులు ఏమని పెంచారు, జిల్లాల వారీగా అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే కనుక ఓకే, శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే మనకి ఎన్ని పోస్టులు పెంచారు ఇక్కడ చూసుకుంటే కేటగిరీలో చూసుకుంటే కనుక 3 అయితే ఉన్నాయి. అయితే ఈ ఓపెన్ కేటగిరీలో మొత్తం ఇలా మనకైతే ఓపెన్ కేటగిరీ లోకల్ అని అయితే పెట్టడం జరిగింది. ఓసీలో చూసుకుందాం. ఫస్ట్ ఓసీలో మనకు చూసుకుంటే కనుక ఏ విధంగా ఉన్నదని అయితే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనకి మీకు జూమ్ చేస్తే కనుక మీకు క్లారిటీగా అయితే వస్తుంది. ఓసీలో మనకి జనరల్ చూసుకుంటే కనుక బీలో అయితే 4 ఉన్నాయి, అలాగే సిలో వచ్చేసి 5 ఉన్నాయి. ఓకే, సో అలాగే ఇక మనకి ఇక్కడ కూడా చూడండి మనకి ఎస్సీలో జనరల్, ఎస్సీలో ఉమెన్ కూడా ఇచ్చారు. ఎస్సీలో ఉమెన్ అంటే బి అంటే బ్యాక్లాగ్, సి అంటే కరెంట్ వ్యాకెన్సీస్. ఓకే, బి మనకి ఓసీ జనరల్లో బ్యాక్లాగ్ చూసుకుంటే 4 ఉన్నాయి, అలాగే కరెంట్ చూసుకుంటే 5 వ్యాకెన్సీస్ ఉన్నాయి. మరి ఓసీ ఉమెన్కి చూసుకుంటే బ్యాక్లాగ్ వచ్చేసి 6 వ్యాకెన్సీస్ ఉంటే కనుక కరెంట్ వచ్చేసి 7 ఉన్నాయి. అలాగే ఎస్సీ జనరల్ చూసుకుంటే బ్యాక్లాగ్లు 8 ఉంటే ఆ కరెంట్ వచ్చేసి 9 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎస్సీ ఉమెన్ చూసుకుంటే బ్యాక్లాగ్లో 10 ఉంటే కరెంట్ వచ్చేసి 11 ఉన్నాయి అనమాట. సో ఈ విధంగా పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. మీకు అయితే చూపిస్తాను చూడండి. ఓకే, బి అంటే బ్యాక్లాగ్, సి అంటే కరెంట్. ఓకే, బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్, కరెంట్ వ్యాకెన్సీస్. ఓకేనా? సో తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం టోటల్ పోస్టులు ఏంటని చూసుకుంటే ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, ఇక అలాగే ఇక్కడ మనకు మొత్తం చూసుకుంటే కనుక ఎందులో బ్యాక్లాగ్ ఎన్ని ఉన్నాయి, 1 ఉందన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ బ్యాక్లాగ్ ఎన్ని ఉన్నాయి, 2. ఇక్కడ మనకి టోటల్ అని ఉండే దగ్గర మనం చూసుకోవచ్చు. కరెంట్ అని ఉండే దగ్గర ఇంకా మనకి టోటల్ ఏమి కరెంట్ పోస్టులు అయినా 5 పోస్టులు అనమాట. బ్యాక్లాగ్ వచ్చేసి 3 పోస్టులు. సో ఆ విధంగా ఓపెన్ కేటగిరీలో వాటిల్లో పెట్టడం అయితే జరిగింది. సో ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో చెప్తాను. ఇక విజయనగరం జిల్లాకి సంబంధించి తర్వాత విశాఖపట్నం జిల్లా. ఇక విశాఖపట్నం జిల్లాలో కూడా పోస్టులు అయితే ఎక్కువే ఉన్నాయండి. మనం చూసుకుంటే కనుక బ్యాక్లాగ్ కూడా ఎక్కువ ఉన్నాయి మనకి. ఓకే, బ్యాక్లాగ్ కూడా ఎక్కువ ఉన్నాయి మనకి చూసుకుంటే, కరెంట్ కూడా ఎక్కువ ఉన్నాయి.
తర్వాత ఇక్కడ చూసుకుంటే కరెంటు అప్డేట్ చేశారు ఎక్కువ. అలాగే ఇంకా మనకి విశాఖపట్నం జిల్లాలో కొన్ని ఎక్కువ ఉన్నాయి. తర్వాత గుంటూరు జిల్లాలో కూడా చూసుకోవచ్చు. గుంటూరు జిల్లాలో ఇంక మిగతావన్నీ సింగిల్ డిజిట్లోనే ఉన్నాయండి. ఓకేనా. సో ఈ విధంగా అయితే కనుక ఈ యొక్క వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓసీ జనరల్, ఓసీ ఉమెన్, అలాగే ఎస్సీ జనరల్, ఎస్సీ ఉమెన్, అలాగే ఎస్టీ జనరల్, అలాగే ఎస్టీ ఉమెన్, బీసీఏ జనరల్, బీసీఏ ఉమెన్, బీసీబీ జనరల్, బీసీబీ ఉమెన్. సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక గ్రాండ్ టోటల్ వచ్చేసి ఎక్కడ ఎన్ని ఉన్నాయనేది కూడా మనకైతే క్లారిటీగా చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో అయితే కనుక మొత్తం 5, తర్వాత 8. సో ఈ విధంగా మొత్తం గ్రాండ్ టోటల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. ఇక్కడ చూసుకుంటే మొత్తం వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ చూసుకుంటే 394 అయితే ఇచ్చారు. ఓకేనా. సో ఇక అలాగే మనకి నెక్స్ట్ వేరే నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మనకి ఏం చూద్దామంటే ఇక్కడ వార్డ్ సెక్రటరీస్కి సంబంధించినటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ ఏదైతుందో ఒకసారి అదైతే చూద్దాం. ఓకేనా. ఏదైతే ఎందుకంటే మనకి ఏ పోస్టులు ఎలా పెంచారో అనేది కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి నేను మీకు వివరిస్తాను. ఇక్కడ తర్వాత మనకి 1 by 1 కూడా అన్నీ చెక్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్తే లాంగ్ టైం అవుతుంది కాబట్టి మీరే చెక్ చేసుకోండి. ఈ లింక్ని కింద అయితే నేను ఇస్తాను మీకు. ఓకేనా. సో చూడండి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. మనకి ఎందులో పెంచారు ఇప్పుడు చూసుకుంటే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అలాగే వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ గ్రేడ్ 2 అనమాట, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్వైర్న్మెంట్ సెక్రటరీ, తర్వాత చూసుకుంటే కనుక వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ. ఓకే. ఇక్కడ పోస్టులు చూసుకుంటే కనుక దేనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓకేనా క్లారిటీగా చూసుకోవచ్చు. శ్రీకాకుళంలో చూసుకుంటే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి చూసుకుంటే కనుక ఇక్కడ మనకి 13 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక అలాగే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ చూసుకుంటే 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మనకి విశాఖపట్నం జిల్లాలో చూద్దాం. చూడండి విశాఖపట్నం జిల్లాలో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వచ్చేసి 109 పోస్టులు ఉంటే వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వచ్చేసి 55 పోస్టులు ఉన్నాయి. అలాగే వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ వచ్చేసి 60 పోస్టులు ఉన్నాయి. అలాగే వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ వచ్చేసి మనకి 156 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా. సో ఇందులో మనకి చూసుకుంటే పోస్టుల సంఖ్య అయితే విశాఖపట్నంలో అయితే పెరిగిందని చెప్పొచ్చు. ఇక అలాగే మనకి ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే కృష్ణా డిస్టిక్లో కూడా యొక్క పోస్టుల సంఖ్యను పెంచారు. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ చూసుకుంటే 62 పోస్టులు ఉన్నాయి. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ చూసుకుంటే కనుక 50 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ చూసుకుంటే 123, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ చూసుకుంటే కనుక 153 అయితే ఉన్నాయి. ఇక అలాగే గుంటూరులో కూడా పెంచడం అయితే జరిగింది. సో ఈ విధంగా పోస్టుల సంఖ్య అయితే ఏ విధంగా ఉందనేది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఓకేనా. గ్రాండ్ టోటల్ చూసుకుంటే కనుక 1100 పోస్టులు అయితే పెంచడం అయితే జరిగింది ఇక్కడ మనకి. ఓకే. 1100 కాదండి, మొత్తం గ్రాండ్ టోటల్ అంటే దేనికైతే మనకి కౌంట్ చేసుకుంటే మనకైతే క్లారిటీగా కౌంట్ అనేది వస్తుంది. సో ఇంచుమించుగా మనకి చూసుకుంటే టోటల్ పోస్టులు అంతా చూసుకుంటే కనుక మనకి టోటల్ వచ్చేసి 3380. ఓకే. సో ఈ విధంగా అయితే మనకైతే పెంచడం అయితే జరిగింది. ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ టోటల్ 394, వార్డ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ వచ్చేసి 272, అలాగే వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ వచ్చేసి 677, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ వచ్చేసి 1106, వార్డ్ శానిటేషన్ అలాగే ఎన్విరాన్మెంట్ సెక్రటరీ వచ్చేసి 718, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వచ్చేసి 213. టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 3380 పోస్టులు. అయితే ఇవి ఏ పోస్టులు కొత్తగా వచ్చినటువంటి పోస్టులా లేకపోతే అదనంగా బ్యాక్లాగ్ ఉన్న పోస్టులా అనేది అయితే మనకైతే తెలియట్లేదు. సో ఇక్కడ మనకి బ్యాక్లాగ్ అంటే బిఎన్ ఉంటుంది, కరెంట్ పోస్టులు అంటే సిఎన్ ఉంటుంది. ఆల్రెడీ మనకైతే ఇవ్వడం జరిగింది, వేరే దాంట్లో అయితే ఇచ్చారు. ఓకేనా. సో కాబట్టి మనకైతే అదనంగా 3380 పోస్టులు అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ అయితే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరైతే కామెంట్ చేయండి. ఇంకా మీకు బ్యాక్లాగ్లు ఎన్ని ఉన్నాయి, కరెంట్లు ఎన్ని ఉన్నాయని చూసుకోవాలనుకుంటే కనుక మీరు మీ యొక్క కేటగిరీ నోటిఫికేషన్ క్లిక్ చేసుకుంటే మీకైతే చాలా వివరంగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు శ్రీకాకుళం జిల్లాలో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలో చూసుకుంటే 13 పోస్టులు ఉన్నాయి. ఇందులో కరెంట్ పోస్టులు మనకు చూసుకుంటే 13 పోస్టులు, బ్యాక్లాగ్ పోస్టులు అయితే కనుక
ఎన్ని ఉన్నాయనేది మనకి అందులో అయితే చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ 13 పోస్టులు బీసీకా, ఓసీకా, జనరల్కా ఎట్లా ఇప్పుడు ఇది మనకు తెలియాలంటే కనుక మీ సెపరేట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ మీరు డిజిటల్ అసిస్టెంట్ అనుకోండి, డిజిటల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీ యొక్క పోస్టుల వివరాలు ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయనేది వివరంగా ఇక్కడైతే ఉంటాయి. ఓకేనా. సో అలాగే వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ, తర్వాత వార్డ్ శానిటేషన్ సెక్రటరీ, ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి న్యూ అని ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్, కరెంట్ వ్యాకెన్సీస్ అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, ఇదైతే మంచి ఒక ఇది చాలామంది అభ్యర్థులకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక చూసుకుంటే కనుక మనకి చాలామంది ఎగ్జామ్ రాయడం కూడా మానేస్తారు కొంతమంది. అంటే ఎవరికైతే మనకి వీళ్ళకి పోస్టులు అనేది లేదో వాళ్ళైతే ఎగ్జామ్ రాయడం మానేస్తారు. సో అలాంటి వాళ్ళు కూడా పోస్టులు అయితే పెంచడం జరిగింది. సో ఎనీవే ఏదేమైనా కానీ దీని గురించి అయితే తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనం చూసుకుంటే కనుక ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.